పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికాలోని అలస్కాలో ఓ విషాదకర ఘటన జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్దోవియా వెళ్తున్న ఓ చిన్న విమానం గమ్యస్థానానికి చేరుకునే లోపే ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కంట్రోల్ తప్పిన విమానం నేరుగా నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 4 ప్రాణాలు కోల్పోయారు. ప్రశాంతంగా సాగాల్సిన ప్రయాణం క్షణాలలో విషాదంగా మారింది. పైపర్ PA-24 అనే ఒక చిన్న విమానం మెరిల్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. అంతా సజావుగానే సాగుతున్నట్లు కనిపించిన సెల్దోవియా ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి అనూహ్యంగా ప్రమాదం జరిగింది. విమానం సెల్దోవియా స్లఫ్ ప్రాంతంలోని నీటిలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే విమానం పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులను సమాచారం అందించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ అంత ఈజీగా సాగలేదు. నీటి మట్టం ఎక్కువగా ఉండడం, ఆటుపోట్లు తీవ్రంగా ఉండడంతో సహాయక బృందాలు వెంటనే విమానం వద్దకు చేరుకోలేకపోయాయి. పరిస్థితులు కాస్త అనుకూలించిన తర్వాత శోధన ప్రారంభించారు. గంటల తరబడి జరిగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత సుమారు 15 అడుగుల లోతులో విమానం శిథిలాలను గుర్తించారు. అనంతరం ప్రత్యేక పరికరాల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. విమానంలో ఉన్న 4 పెద్దవారేనని అధికారులు తెలిపారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయం పైన ఉంది. అసలు విమానం ఎందుకు కూలిపోయింది? టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, లేక వాతావరణ పరిస్థితుల ప్రభావం అనే అంశాలపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు బృందం ఘటనపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. దర్యాప్తు పూర్తయితేనే ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అలస్కాలో ఈ విమాన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.